హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం శ్రీలంక టూర్ ప్లాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. శ్రీలంక సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటి, శ్రీలంక వీసా ఎలా అప్లై చేయాలి, ఇండియా నుంచి శ్రీలంక ఎలా సందర్శించాలి, ఎక్కడి నుంచి వెళితే ఫ్లైట్ టికెట్ తక్కువగా లభిస్తుంది, శ్రీలంక కరెన్సీ ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, శ్రీలంక ఫుడ్ ఎలా ఉంటుంది, శ్రీలంక మొబైల్ నెట్వర్క్ ఏది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, శ్రీలంకలో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, శ్రీలంక ట్రైన్ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి, శ్రీలంకలో హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, శ్రీలంకలో చూడవలసిన ప్రదేశాలన్నీ ఒక ఆర్డర్లో ఎలా సందర్శించాలి, ఇలా శ్రీలంక ట్రిప్కి కావలసిన పూర్తి సమాచారం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. శ్రీలంక ఒక చిన్న దేశం. శ్రీలంక ప్రజలు మరియు వాళ్ళ కల్చర్, లైఫ్ స్టైల్ సౌత్ ఇండియాకి దగ్గరగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మన దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటుంది. అక్కడి ప్రజలు మనలాగే ఉంటారు. ఫుడ్ కూడా మనలాగే రైస్, కర్రీ తింటారు, కానీ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం కర్ణాటక, కేరళ లేదా తమిళనాడుకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో శ్రీలంకకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి శ్రీలంక బెస్ట్ ఆప్షన్. పెద్దగా కల్చరల్ డిఫరెన్స్ ఉండదు. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్లే ప్రొసీజర్ మనకి అర్థమవుతుంది. వీసా ఎలా అప్లై చేయాలి, ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలి, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ కంట్రీ రూల్స్, ఇలా ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్లే ప్రాసెస్ పై మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. శ్రీలంక లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ తో మనం మేనేజ్ చేయగలమా? శ్రీలంకలో వారి లోకల్ లాంగ్వేజ్ సింహల భాష. కొన్ని ప్రాంతాల్లో తమిళ్ మరియు ఇంగ్లీష్ మాట్లాడతారు. శ్రీలంకలో మరీ రిమోట్ ఏరియాస్, ఓల్డ్ పీపుల్ తప్పితే మిగతా అందరూ హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు, ఆటో లేదా క్యాబ్ వాళ్ళు, బస్, ట్రైన్ మరియు ఇతర పర్యాటక ప్రదేశాల్లో అందరూ బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడతారు. కొంతమంది ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడతారు, కొంతమంది ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా మనం మాట్లాడే ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు, తిరిగి మనకి రిప్లై ఇస్తారు. శ్రీలంక సందర్శించడానికి బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. శ్రీలంక సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటి? శ్రీలంక సందర్శించడానికి బెస్ట్ టైం నవంబర్ టు మార్చ్. ఏప్రిల్ టు జూన్ ఇక్కడ సమ్మర్ సీజన్. ఆ సమయంలో ఇక్కడ క్లైమేట్ చాలా హాట్ గా ఉంటుంది. జూలై టు అక్టోబర్ రైనీ సీజన్. నవంబర్ టు మార్చ్ వింటర్ సీజన్. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటుంది. హిల్ స్టేషన్స్ గ్రీనరీగా, వాటర్ ఫాల్స్ తో యాక్టివ్ గా ఉంటాయి. కాకపోతే ఈ టైంలో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడతాయి. నేను జనవరి మంత్ లో వెళ్ళాను, ఆ టైంలో కూడా వర్షాలు పడ్డాయి. కాకపోతే కంటిన్యూస్ గా లేదు, మధ్యలో వర్షం పడటం, ఆగటం జరిగింది. శ్రీలంకకి వీసా అవసరం లేదు, కానీ వీసా తీసుకోవాలి. శ్రీలంక వీసాకి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ. కాకపోతే ఈటీఏ అప్లై చేయాలి, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్. దీన్నే షార్ట్ కట్ లో ఈటీఏ వీసా అని పిలుస్తారు. దీన్ని మనం సొంతంగా అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. శ్రీలంక ఈటీఏ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఒక నోటీస్ వస్తుంది. ఇక్కడ పైన మీరు గమనిస్తే సెప్టెంబర్ 27, 2024 నుంచి మన ఇండియాతో పాటు కొన్ని దేశాలకు వీసా ఫ్రీ చేశారు. ఇప్పుడు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఈటీఏ అప్లై చేస్తే చాలు. కిందకి వచ్చి ఓకే క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడమవైపు లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మెనూలో అప్లై మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకి వచ్చి ఐ అగ్రీ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడమ వైపు మీరు గమనిస్తే టూరిస్ట్, బిజినెస్ మరియు ట్రాన్సిట్ ఈటీఏ ఉంది. మనం వెళ్ళేది టూరిజం పర్పస్ కాబట్టి టూరిజం సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 3 ఉన్నాయి. మొదటిది ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఈటీఏ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ మీరు ఫిలప్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ పాస్పోర్ట్ లో ఎలా ఉందో అలానే ఇవ్వాలి. మీ పేరు, అడ్రస్, ఏజ్ ఇలా పాస్పోర్ట్ లో ఎలా ఉందో అలానే ఇవ్వాలి. ఒక్క అక్షరం కూడా తప్పుపోకూడదు. మొదటిగా సర్నేమ్, మీ ఇంటి పేరు ఇవ్వండి. నెక్స్ట్ గివెన్ నేమ్, మీ పేరు ఇవ్వండి. నెక్స్ట్ టైటిల్,
మిస్టర్, మిస్సెస్, మిస్ ఏదైతే అది ఇవ్వండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియా. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా అని అడుగుతుంది, ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ బర్త్, మీరు ఏ దేశంలో పుట్టారో ఇవ్వండి. మీరు ఇండియాలో కాకుండా బయట పుట్టుంటే ఆ దేశం పేరు ఇవ్వండి. ఆ కింద ఆక్యుపేషన్, ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోవచ్చు. జాబ్, బిజినెస్ లేదా స్టూడెంట్. నెక్స్ట్ పాస్పోర్ట్ నెంబర్, జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇవ్వండి. ఆ నెక్స్ట్ పాస్పోర్ట్ ఇష్యూ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్, 2 డేట్స్ ఇవ్వాలి. ఆ కింద మీతో పాటు చిన్నపిల్లలుంటే, చిన్నపిల్లలంటే 16 సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటే ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇచ్చి కింద యాడ్ చైల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ మంది పిల్లలుంటే మళ్ళీ ఫామ్ ఫిలప్ చేసి యాడ్ చైల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కిందకి వస్తే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏ దేశం నుంచి శ్రీలంక వెళ్తున్నామో ఇవ్వాలి. నేను ఇండియా నుంచి వెళ్తున్నాను కాబట్టి ఇండియా ఇచ్చాను. మీరు వేరే దేశం ట్రిప్ కి వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంక వస్తుంటే ఆ దేశం ఇవ్వండి. ఆ కింద వీసా ఎన్ని రోజులు కావాలి అని అడుగుతుంది. డిఫాల్ట్ గా 30 డేస్ ఉంది, 30 డేస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ రోజు శ్రీలంక వెళ్దాం అనుకుంటున్నారో అడుగుతుంది, ఆ డేట్ ఇవ్వండి. ఆ కింద పర్పస్ ఆఫ్ విజిట్ అడుగుతుంది. వాటిలో సైట్ సీయింగ్ ఆర్ హాలిడేయింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ కింద పోర్ట్ ఆఫ్ డిపార్చర్ మరియు ఫ్లైట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఈ ఫామ్ అప్లై చేసే సమయానికి ఫ్లైట్ బుక్ చేసుకుని ఉంటే అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక కింద కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ మన అడ్రస్ ఇవ్వాలి. పాస్పోర్ట్ లో ఎలా ఉందో అలానే ఇవ్వండి. అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ. ఆ కింద అడ్రస్ ఇన్ శ్రీలంక అని ఉంది. మనకి శ్రీలంకలో అడ్రస్ ఎందుకు ఉంటుంది? ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం శ్రీలంకలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ హోటల్లో స్టే చేస్తున్నామో ఆ హోటల్ అడ్రస్ ఇవ్వండి. హోటల్ బుకింగ్ గురించి తర్వాత క్లియర్ గా చెప్తాను, డోంట్ వరీ. తరువాత ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు రిప్లై మనకి ఈమెయిల్ ద్వారానే ఇస్తారు. టెలిఫోన్ నెంబర్, ఇప్పుడు ఎవరికి టెలిఫోన్ ఉండదు. కంట్రీ కోడ్ 91 ఇచ్చి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. కింద మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలని ఏమీ లేదు, మీకు ఇంకో నెంబర్ ఉంటే ఇచ్చేయండి. ఆ కింద డిక్లరేషన్ ఉంది, అన్నిటికీ నో సెలెక్ట్ చేసుకోండి. కింద మీరు పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ గానే ఉందా అని అడుగుతుంది. ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ గా ఉంటే ఉంది అని సెలెక్ట్ చేయండి. ఆ తరువాత చివరిలో నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్ గా ఇచ్చామా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని. ఏవైనా తప్పులుంటే కింద చేంజ్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ క్లిక్ చేయండి. చిన్న నోటీస్ వస్తుంది, మీరు తప్పుడు సమాచారం ఇస్తే లీగల్ యాక్షన్ ఫేస్ చేయాలి అని ఉంటుంది. ఓకే క్లిక్ చేయండి. దీంతో మన ఈటీఏ సబ్మిట్ అవుతుంది. మనం శ్రీలంక అథారిటీస్ కి ఈటీఏ ఫామ్ అప్లై చేసుకున్నట్లు ఇలా రెఫరెన్స్ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ మన మెయిల్ కూడా వస్తుంది. ఒకవేళ మెయిల్ రాకపోతే ఈ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ పైన చిన్న నోటీస్ చూపిస్తుంది కదా, ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రాసెస్. మనం ఈటీఏ అప్లై చేశాక 24 గంటల్లో రిప్లై వస్తుంది. వాళ్ళు 24 గంటలని చెప్తారు, నాకు 5 నిమిషాల్లోనే ఈటీఏ అప్రూవ్ అయింది. మోస్ట్లీ 5 నుంచి 15 నిమిషాల్లోనే రిప్లై వస్తుంది. ఒకవేళ రాకపోతే 24 గంటలు వెయిట్ చేయండి. ఈటీఏకి 6 నెలల వ్యాలిడిటీ ఇచ్చారు, అంటే 6 నెలల లోపు మనం ఎప్పుడైనా శ్రీలంకకి వెళ్ళొచ్చు. కానీ శ్రీలంకలో 30 రోజులు మాత్రమే స్టే చేయాలి. ఆ తరువాత మనం అప్లై చేయవలసింది ఆన్లైన్ అరైవల్ కార్డ్. దీన్ని మనం శ్రీలంక ఫ్లైట్ ఎక్కే 2-3 రోజుల ముందు ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ అరైవల్ కార్డ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇక్కడ అరైవల్ మరియు డిపార్చర్ ఉంది. మనం అరైవల్ క్లిక్ చేయాలి. ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ మరియు నేషనాలిటీ ఇవ్వండి. అరైవల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. మొదటిగా మీ ఫ్లైట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు శ్రీలంకలో ఎంటర్ అయ్యే డేట్ ఇవ్వండి. 3-4 ఆల్రెడీ మనం ఫిల్ చేసాం. పాస్పోర్ట్ నెంబర్, నేషనాలిటీ. నెక్స్ట్ మీ పూర్తి పేరు ఇవ్వండి. పాస్పోర్ట్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ తరువాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ముఖ్యమైనది 9th
ప్లేస్ ఆఫ్ స్టే. ఇక్కడ మనం శ్రీలంకలో దిగిన తర్వాత మొదటిగా ఏ హోటల్లో స్టే చేస్తామో ఆ హోటల్ అడ్రస్ ఇవ్వాలి. పర్పస్ ఆఫ్ విజిట్ టూరిజం సెలెక్ట్ చేసుకోండి. చివరిగా మోడ్ ఆఫ్ అరైవల్ ఫ్లైట్ సెలెక్ట్ చేసుకోండి. దాని పక్కనే పోర్ట్ ఆఫ్ డిపార్చర్ ఉంది. మీరు ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారో ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. నేను చెన్నై నుంచి వెళ్తున్నాను కాబట్టి చెన్నై సెలెక్ట్ చేసుకున్నాను. చివరిగా పోర్ట్ ఆఫ్ అరైవల్ కొలంబో బండారనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తరువాత చివర్లో నెక్స్ట్ క్లిక్ చేస్తే మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మన మెయిల్ ఐడికి రెఫరెన్స్ నెంబర్తో మెయిల్ వస్తుంది. ఒక్కోసారి ఆన్లైన్లో అరైవల్ కార్డ్ ఫిల్ చేశాక మనకి ఎటువంటి రిప్లై రాదు, వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. నాకు కూడా అలాగే జరిగింది. కానీ మన పాస్పోర్ట్ వాళ్ళు స్కాన్ చేశాక ఆ డీటెయిల్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫామ్ ఫిల్ చేయకుండా కూడా వెళ్ళొచ్చు. అలా వెళ్తే ఏ ఫ్లైట్లో వచ్చారు, హోటల్ బుకింగ్స్ చూపించండి, ఎక్కడ స్టే చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ ఫామ్ ఫిల్ చేస్తే శ్రీలంక ఇమిగ్రేషన్లో ఏమీ అడగకుండా స్టాంప్ వేసి ఇస్తారు. ఇండియా నుంచి శ్రీలంక ఫ్లైట్లో వెళ్ళొచ్చు, లేదంటే షిప్లో వెళ్ళొచ్చు. ముందుగా మనం ఇండియా నుంచి శ్రీలంక వెళ్ళే ఫ్లైట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తాయి. కాకపోతే ఇతర ప్రదేశాలతో పోల్చుకుంటే చెన్నై నుంచి కొలంబోకి చీప్ గా ఫ్లైట్స్ లభిస్తాయి. చెన్నై నుంచి కొలంబో ఫ్లైట్ టికెట్స్ 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటాయి. అదే హైదరాబాద్, బెంగళూరు నుంచి ఫ్లైట్ టికెట్స్ 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. skyscanner.in వెబ్సైట్ లేదా వీగో యాప్ లో చెక్ చేయండి. హైదరాబాద్ కి చెన్నైకి ప్రైస్ డిఫరెన్స్ చెక్ చేసుకోండి. 2 లేదా 2,500 డిఫరెన్స్ ఉంటే నో ఇష్యూ. డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి వెళ్ళడమే మంచిది. 4-5 వేలు డిఫరెన్స్ ఉంటే మీ చాయిస్. డైరెక్ట్ గా ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. లేదు కొంచెం మనీ సేవ్ చేసుకుందాం అనుకుంటే ట్రైన్ లో చెన్నై వచ్చి చెన్నై నుంచి వెళ్ళడం మంచిది. ఇప్పుడు మనం ఇండియా నుంచి షిప్ లో ఎలా వెళ్ళాలో చూద్దాం. షిప్ అంటే పెద్ద షిప్ కాదు. మనం అండమాన్ లో ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్ళడానికి ఫెర్రీస్ ఉన్నాయి కదా, అలాంటివి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ షిప్ లో బయటికి వచ్చి వ్యూస్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదు, లోపల కూర్చొని ఉండాలి. ఈ షిప్ తమిళనాడులోని నాగపట్టణం నుంచి మొదలవుతుంది. చెన్నై నుంచి నాగపట్టణం 320 కిలోమీటర్లు ఉంటుంది. చెన్నై నుంచి బస్సులో లేదా ట్రైన్లో నాగపట్టణం చేరుకోవాలి. నాగపట్టణంలో ఉదయం 7:30కు షిప్ మొదలవుతుంది. శ్రీలంకలోని జాఫ్నాకు షిప్ చేరుకుంటుంది. జర్నీ 4.5 గంటలు. జాఫ్నా నుంచి కొలంబో 403 కిలోమీటర్లు ఉంటుంది. షిప్లో వెళ్లాలనుకునే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, షిప్ ఖచ్చితంగా ప్రతిరోజు ఉంటుందని గ్యారంటీ లేదు. క్లైమేట్ కండిషన్ సరిగ్గా లేకపోతే ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తారు. షిప్ క్యాన్సిల్ అయితే మీ ట్రిప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అందులో టికెట్ కాస్ట్ కూడా 6,000 వరకు ఉంటుంది. ఫ్లైట్ కూడా 6,000 నుంచి 7,000 ఉంటుంది. ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు డైరెక్ట్ గా చెన్నైలో ఫ్లైట్ ఎక్కి కొలంబోలో దిగుతారు. టికెట్ 6,000 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. అదే షిప్ లో వెళ్లే వాళ్ళు చెన్నై నుంచి నాగపట్నం వెళ్ళాలి, 320 కిలోమీటర్లు. నాగపట్నం నుంచి షిప్ జర్నీ 4.5 గంటలు. జాఫ్నా నుంచి కొలంబో 400 కిలోమీటర్లు. షిప్ టికెట్ 6,000. క్లైమేట్ కండిషన్ సరిగ్గా లేకపోతే సడన్ గా షిప్ జర్నీ క్యాన్సిల్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండిటితో పోలిస్తే ఫ్లైట్ లో వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. లేదు మేము డిఫరెంట్ గా షిప్ లో వెళ్దాం అనుకుంటే షిప్ లో వెళ్ళండి. శ్రీలంక కరెన్సీ ఎలా ఉంటుంది? శ్రీలంక కరెన్సీ మనం ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి? మన ₹1 శ్రీలంక కరెన్సీలో ₹3.42. అంటే మన ₹100 శ్రీలంక కరెన్సీలో ₹342. ఇది 5,000 నోటు. మన కరెన్సీలో ₹1,460. ఇది ₹1,000 నోటు. మన కరెన్సీలో ₹293. ఇది 500. మన కరెన్సీలో ₹146. ఇది 100. మన కరెన్సీలో ఇంచుమించుగా 30. ఇది చూశాక శ్రీలంక చాలా చీప్ అనుకుంటారేమో, కాదు. ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ 120 నుంచి 160 శ్రీలంకన్ రూపీస్ ఉంటుంది. అంటే 1 లీటర్ బాటిల్ 35 నుంచి 45 రూపాయలు ఉంటుంది. అలా అని కాస్ట్లీ కూడా కాదు. మన ఇండియాలో ప్రైజెస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. చాలా మంది నన్ను వీడియోస్ లో శ్రీలంకలో మన ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు.
మన ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేయరు. మన కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని శ్రీలంక కరెన్సీ తీసుకోవాలి. మనం కొలంబోలో ఫ్లైట్ దిగి ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి రాగానే వరుసగా కరెన్సీ ఎక్స్చేంజ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇండియన్ రూపీస్ ని శ్రీలంక కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఒక్క ఇండియన్ రూపీ శ్రీలంక కరెన్సీలో ₹3.41. మన ₹100 శ్రీలంకలో ₹341. కరెన్సీ ఎక్స్చేంజ్ వాళ్ళు ₹3.17 ఇస్తానంటున్నారు. 100కి ₹317. ఇది బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్. ఇలాగే ఉంటుంది. ఎక్కువ మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటే వాళ్ళతో కొంచెం బార్గెన్ చేయొచ్చు. మన పాస్పోర్ట్ తీసుకొని కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారు. ఇది అఫీషియల్. కాకపోతే కరెన్సీ ఎక్స్చేంజ్ దాటుకొని ముందుకు వస్తే ఇక్కడ వరుసగా టూరిజం అండ్ ట్యాక్సీ స్టాల్స్ ఉన్నాయి. వీళ్ళని అడిగితే మనకి మంచి ప్రైజ్ ఇస్తారు. 2-3 అడగండి, ఎవరు బెస్ట్ ప్రైజ్ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి. కాకపోతే అందరూ ఒకటే. నేను ఈ ఫస్ట్ స్టాల్లో ఎక్స్చేంజ్ చేశాను. ₹3.30 ఇచ్చారు. అంటే మన ₹100కి ₹330. 9,000 ఎక్స్చేంజ్ చేశాను. శ్రీలంకన్ కరెన్సీలో ₹29,700 ఇచ్చారు. అదే విధంగా మనకి కొలంబో సిటీ మరియు ఇతర పర్యాటక ప్రదేశాల్లో కరెన్సీ ఎక్స్చేంజ్ లభిస్తుంది. కాకపోతే మనం ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసినంత అమౌంట్ రాదు. కొలంబో దాటి పర్యాటక ప్రదేశాలు ఉన్న చిన్న చిన్న టౌన్స్కి వెళ్తే మరీ దారుణంగా ₹3, ₹3.02 ఇస్తారు. దీనికంటే మనం వీసా మాస్టర్ డెబిట్ కార్డుతో ఏటీఎంలో విత్డ్రా చేసుకుంటే బెస్ట్ ప్రైజ్ వస్తుంది. నేను విత్డ్రా చేసినప్పుడు ₹3.25, మరోసారి ₹3.23 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మన వీసా లేదా మాస్టర్ కార్డుతో శ్రీలంక ఏటీఎంస్ లో శ్రీలంక కరెన్సీ విత్డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం విత్డ్రా చేసుకునేటప్పుడు ఛార్జెస్ ఉంటాయి. మీరు స్మాల్ అమౌంట్ విత్డ్రా చేసినా పెద్ద అమౌంట్ విత్డ్రా చేసినా ఛార్జ్ ఒకటే విధంగా ఉంటుంది. ప్రతిరోజు స్మాల్ అమౌంట్ విత్డ్రా చేసుకోకుండా మినిమం 30,000 శ్రీలంకన్ కరెన్సీ విత్డ్రా చేసుకోండి. లేదంటే మీకు ఎంత అవసరమో అంత. ఇలా మనం ఎయిర్పోర్ట్ లో మన ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మనకు అవసరమైనప్పుడు వీసా మాస్టర్ డెబిట్ కార్డుతో ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, చాలా వరకు మాస్టర్ డెబిట్ కార్డులో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ చేసి ఉంటాయి. దాన్ని మనం ఆన్లో పెట్టుకోవాలి, లేదంటే కార్డు పనిచేయదు. మన నెట్ బ్యాంకింగ్ లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఆన్ చేసుకోవాలి, లేదంటే బ్యాంకు దగ్గరకు వెళితే వాళ్ళు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. శ్రీలంకలో ఏ మొబైల్ నెట్వర్క్ తీసుకోవాలి, మొబైల్ సిమ్ ఎక్కడ తీసుకోవాలి? ఎయిర్పోర్ట్లో ఇక్కడ వరుసగా స్టాల్స్ ఉన్నాయి. మన ఎయిర్టెల్ కూడా ఉంది. మొదటి స్టాల్ డైలాగ్. శ్రీలంకలో ఈ నెట్వర్క్ బాగుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 1400 20GB డేటా, రెండవది 1800 30GB డేటా. 1 వీక్ అలా స్టే చేసే వాళ్ళు 20GB డేటా సరిపోతుంది. శ్రీలంకలో హోటల్స్ లేదా హాస్టల్స్ ఎలా బుక్ చేసుకోవాలి? శ్రీలంకలో హోటల్ బుకింగ్ చేసుకోవడానికి booking.com, agoda.com ఇవి 2 బెస్ట్. మనం హోటల్ బుక్ చేసుకునేటప్పుడు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బుకింగ్ కన్ఫర్మ్ చేసుకొని హోటల్ లేదా హోమ్ స్టేకి వచ్చాక మనీ పే చేయొచ్చు. మేక్ మై ట్రిప్, గో ఐబిఐబిలో కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే వాటిలో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేను మోస్ట్లీ booking.com యూస్ చేశాను. 1-2 ప్రదేశాల్లో agoda.com లో బుక్ చేశాను. శ్రీలంక లోకల్ ట్రాన్స్పోర్ట్, శ్రీలంక ట్రైన్ రిజర్వేషన్. ఇక్కడ శ్రీలంక సందర్శించడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మనం సొంతంగా శ్రీలంక ఎక్స్ప్లోర్ చేయడం, లేదంటే కారు బుక్ చేసుకొని అన్ని ప్రదేశాలు ఒక రౌండ్ వేసుకొని రావడం. కారు బుక్ చేసుకొని అన్ని ప్రదేశాలు తిరిగే వాళ్ళకి లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ అంత యూజ్ అవ్వదు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో శ్రీలంక ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. శ్రీలంకలో బసెస్ ఇలా ఉంటాయి. మోస్ట్లీ మన అశోక్ లైలాండ్ బసెస్. లోపల సీటింగ్ ఇలా ఉంటుంది, 3+2. మన ఎక్స్ప్రెస్ బస్సులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. రెడ్ కలర్ లో ఉన్నవి గవర్నమెంట్ బస్సెస్, ఇలా వైట్ గ్రీన్ కలర్ లో ఉన్నవి ప్రైవేట్ బస్సెస్. 2 ఒకటే, లోపల ఇంటీరియర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మోస్ట్లీ మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఇలాంటి బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. లోకల్ ట్రాన్స్పోర్ట్ షార్ట్ డిస్టెన్స్ కి ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే మన ఇండియాలో ఓలా, ఉబర్ లాగా శ్రీలంకలో పిక్మీ యాప్ ఉంటుంది. శ్రీలంకలో మొబైల్ సిమ్ తీసుకున్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లో పిక్మీ శ్రీలంక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. శ్రీలంక
శ్రీలంక నెంబర్తో యాప్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సేమ్ మన ఓలా ఊబర్లో ఎలా ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకుంటామో అలానే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోని టుక్ టుక్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఊబర్ యాప్ కూడా పనిచేస్తుంది, కాకపోతే మన ఇండియాది కాదు. గూగుల్ ప్లే స్టోర్ లో ఊబర్ శ్రీలంక అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీలంకలో మరో ప్రధాన ట్రాన్స్పోర్ట్ ట్రైన్. శ్రీలంకలో మనం చాలా ప్రదేశాల్లో ట్రైన్ లో ప్రయాణించవచ్చు. కొన్ని ప్రదేశాల్లో ట్రైన్ ఉండదు, బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది. మనం ట్రైన్ రిజర్వేషన్ చేసుకోకుండా డైరెక్ట్ గా వెళితే సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. సీటు దొరకొచ్చు, దొరకపోవచ్చు. మీరు కంఫర్టబుల్ గా ట్రైన్ లో ప్రయాణించాలి అనుకుంటే ముందే రిజర్వేషన్ చేసుకోండి. శ్రీలంక ట్రైన్ రిజర్వేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. కొంచెం కిందకు వస్తే బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ జనరల్ ప్యాసింజర్ చూస్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నామో డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఐడియా కోసం కొలంబో టు ట్రింకోమలి సెలెక్ట్ చేశాను. డేట్ సెలెక్ట్ చేసుకోండి. నెల రోజులు ముందు మాత్రమే రిజర్వేషన్ చేసుకోగలం, ఇది గుర్తుపెట్టుకోండి. తరువాత నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇచ్చి కింద సెర్చ్ చేయండి. ఈ పేజ్ లో ట్రైన్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ప్రొసీడ్ కొట్టండి. ఇక్కడ మీ పేరు, జెండర్, ఈమెయిల్, మొబైల్ డీటెయిల్స్ ఇవ్వండి. మెయిల్ ఐడి మాత్రం కరెక్ట్ గా ఇవ్వండి. మెయిల్ ఐడికి టికెట్ సెండ్ చేస్తారు. ఈ కింద ఎన్ఐసి మరియు పాస్పోర్ట్ అని ఉంది కదా, మనం పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకొని పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఆ కింద ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కింద చెక్అవుట్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. మన వీసా లేదా డెబిట్ కార్డుతో పేమెంట్ చేయొచ్చు. టికెట్ మన మెయిల్ ఐడికి వస్తుంది. మోస్ట్లీ ఇండియాలో ఉన్నప్పుడే ట్రైన్ రిజర్వేషన్ చేసుకోండి, ఎందుకంటే మన ఇండియన్ సిమ్ శ్రీలంకలో పనిచేయదు. డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ కి ఓటీపీ రాదు. ఓటీపీ లేకుండా పేమెంట్ చేయలేం. అదేవిధంగా డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ సీట్స్ ఖాళీ ఉంటే డైరెక్ట్ గా రిజర్వేషన్ బుక్ చేసుకోవచ్చు. శ్రీలంక ఫుడ్. శ్రీలంకలో ఫుడ్ ఎలా ఉంటుందో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీళ్ళు కూడా మనలాగే రైస్ అండ్ కర్రీ తింటారు. శ్రీలంక భోజనం ఇలా ఉంటుంది. ఇలా రైస్, 4 రకాల వెజిటేబుల్ కర్రీ ఉంటుంది. దీనితో పాటు మనకి నాన్ వెజ్ కావాలి అంటే ఇలా ఎగ్, చికెన్, ఫిష్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని రెస్టారెంట్ లో బీఫ్ అండ్ పోర్క్ కూడా ఉంటుంది. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మీరే చెక్ చేసుకోండి. రైస్ మన రైస్ లా ఉండదు, కొంచెం లావుగా వేరేగా ఉంటుంది. పప్పు, వెజిటేబుల్ ఫ్రై టేస్ట్ కొంచెం మనలాగే ఉంటుంది. మిగతా కర్రీస్ వేరేగా ఉంటాయి. ఇంకా శ్రీలంకలో ఎక్కువగా తినేది కొత్తు. తమిళనాడులో కొత్తు పరోటా అమ్ముతారు కదా, అలాంటిదే. పరోటాని పీసులు పీసులుగా కట్ చేసి చేస్తారు. ఇందులో వెజ్, ఎగ్ మరియు చికెన్ 3 రకాలు లభిస్తాయి. ఆ తరువాత శ్రీలంకలో ఎక్కువగా లభించేది ఫ్రైడ్ రైస్ మరియు నూడిల్స్. ప్రతి రెస్టారెంట్ లో లభిస్తాయి. కాకపోతే మన టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. వీటికి కాంబినేషన్ గా ఇలా దంచిన కారప్పొడి ఇస్తారు. ఇందులో కూడా వెజ్, ఎగ్, చికెన్ 3 రకాలు లభిస్తాయి. ఇవి కాకుండా పిజ్జా, చాలా ప్రదేశాల్లో పిజ్జా లభిస్తుంది. లోకల్ మరియు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ రెండూ ఉంటాయి. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే వీళ్ళు పొద్దున కూడా చాలా వరకు అన్నం తింటారు. కాస్ట్లీ రెస్టారెంట్ లో మాత్రమే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ లో ఇలాంటి బ్రెడ్ తింటారు. వెజ్ లో కొన్ని కూరగాయలు ఉంటాయి. ఎగ్ లో కూరగాయలతో పాటు ఎగ్ ఉంటుంది. ఇవి కాకుండా బేకరీ ఐటమ్స్ లభిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు హోటల్ లేదా హాస్టల్ బుక్ చేసుకునేటప్పుడు రూమ్ తో పాటు బ్రేక్ఫాస్ట్ ఇచ్చే హోటల్ లేదా హాస్టల్ బుక్ చేసుకోండి. విత్ బ్రేక్ఫాస్ట్ హోటల్ లేదా హాస్టల్ బుక్ చేసుకుంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రెడ్, జామ్, ఫ్రూట్స్, సమ్ అదర్ లోకల్ ఐటమ్, ఆమ్లెట్, టీ ఆర్ కాఫీ ఉంటుంది. కొన్ని హోటల్స్ లో లోకల్ బ్రేక్ఫాస్ట్ కూడా లభిస్తుంది. లోకల్ బ్రేక్ఫాస్ట్ లో ఇడియాపం ఉంటుంది. ఇడియాపం విత్ ఎగ్ కర్రీ. ఓన్లీ వెజిటేరియన్ కావాలంటే ఎగ్ ప్లేస్ లో వేరేది రీప్లేస్ చేస్తారు. ఇప్పుడు మనం శ్రీలంకలో సందర్శించవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. ముందుగా మీకు 10 రోజుల టూర్ ప్లాన్ వివరిస్తాను. ఇందులో శ్రీలంక ఆలయాలు, రామాయణ కాలం నాటి ప్రదేశాలతో పాటు పర్యాటక ప్రదేశాలు కూడా ఉంటాయి. దీన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆ తరువాత కేవలం ఆలయాలు మాత్రమే దర్శిస్తాం, కొన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తాం అనుకుంటే ఆ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, 7 రోజుల్లో ఆ ప్రదేశాలు ఎలా కవర్ చేయాలో వివరిస్తాను. అదే విధంగా మేము ఆలయాలు దర్శించము, కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే సందర్శిస్తాం అనుకుంటే వాళ్ళు కూడా ఈ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, 7 రోజుల్లో ఆ ప్రదేశాలు ఎలా కవర్ చేయవచ్చో వివరిస్తాను.
ఆల్రెడీ మన ఛానల్లో శ్రీలంకలోని అన్ని ప్రదేశాలపై డీటెయిల్డ్ వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మన ఛానల్లోని శ్రీలంక ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ వీడియోస్ చూసినా చూడకపోయినా శ్రీలంక ట్రిప్కి వెళ్లే ముందు మాత్రం ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఈ ప్రదేశాలన్నీ కవర్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రైన్ లేదా బస్సులో వెళ్ళొచ్చు. లేదంటే మనం ఈ 7 రోజులు లేదా 10 రోజులకి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ యూనియన్స్ వరుసగా ఉంటాయి. వీళ్ళని అడిగినప్పుడు పర్ డేకి క్యాబ్ వాళ్ళు $55 ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఒక రోజుకి ఇంచుమించుగా 5,000. కారులో 4 ప్రయాణించవచ్చు. ఒకరికి ఒక రోజుకి $1,250 అవుతుంది. మీరు కనుక 4 ఉంటే హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఉంటే దానికంటే పెద్ద వెహికల్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నాలెడ్జ్ ఉంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. 2-3తో కాంటాక్ట్ అయ్యి ప్రైస్ తెలుసుకోండి. నేను చెక్ చేసినప్పుడు ప్రైస్ ఇద్దరు ఒకటేగా చెప్పారు. పర్ డేకి $55. కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంటే $55 నుంచి $60 కూడా ఛార్జ్ చేస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళినా కారులో వెళ్ళినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అదే మీరు ఒకరు లేదా ఇద్దరు ఉండి బడ్జెట్ లో కవర్ చేయాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళండి. మనకి రియల్ లోకల్ ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తేనే ఆ ఎక్స్పీరియన్స్ పొందగలం. ఎలా అనేది మీ చాయిస్. నేను ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలా వెళ్లాలో డీటెయిల్డ్ గా వివరిస్తాను. ఇదే ఆర్డర్ లో కారు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా సందర్శించవచ్చు. డే 1 మనం మధ్యాహ్నానికల్లా చెన్నై నుంచి ఫ్లైట్లో కొలంబో చేరుకుంటాం. ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని మీ లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వస్తే ఎదురుగా కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఆ తరువాత శ్రీలంక మొబైల్ సిమ్ తీసుకోండి. తరువాత మీ మొబైల్లో పిక్మీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ శ్రీలంక నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తే క్యాబ్స్ లభిస్తాయి. కాకపోతే క్యాబ్ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. పిక్మీ యాప్లో కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్కి రైడ్ బుక్ చేసుకోండి. ఆటో వాళ్ళు $650 నుంచి $700 ఛార్జ్ చేస్తారు. క్యాబ్ వాళ్ళు $1,200 నుంచి $1,300 ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో యాప్లో శ్రీలంక కరెన్సీ చూపిస్తుంది. మీరు యాప్లో గమనిస్తే ఆటో పక్కన మినీ క్యాబ్స్ ఉంటాయి. అవి చాలా చిన్నవిగా ఉంటాయి. దాని పక్కన 4 మెంబర్స్ అని ఉంది కదా, అది మన రెగ్యులర్ క్యాబ్. ఆటో తీసుకుంటారా లేదా క్యాబ్ తీసుకుంటారా అనేది మీ చాయిస్. ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ 33 కిలోమీటర్లు ఉంటుంది. ప్రైజెస్ అనేవి ఫిక్స్డ్ గా ఉండవు, కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఇంకా తక్కువ బడ్జెట్ లో వెళ్ళాలి అనుకుంటే ఎయిర్పోర్ట్ కి 1 కిలోమీటర్ దూరంలో అవారివట్ట బస్ స్టాండ్ ఉంటుంది. దీన్నే కాటునాయకి బస్ స్టాండ్ అని కూడా పిలుస్తారు. ఈ బస్ స్టాండ్ నుంచి బస్సులో కొలంబో ఫోర్ట్ చేరుకోవచ్చు. ఏసీ మరియు నాన్ ఏసీ 2 బస్సులు లభిస్తాయి. 120 నుంచి 200 శ్రీలంకన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు. 45 నిమిషాల్లో కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 9:30కి ట్రింకోమలి వెళ్లే ట్రైన్ ఉంది. ముందే ట్రైన్ రిజర్వేషన్ చేసుకోండి. అది కూడా ఫస్ట్ క్లాస్ చేసుకోండి. రాత్రి ట్రైన్ జర్నీ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ లో క్లాక్ రూమ్ లో మన లగేజ్ పెట్టుకోవచ్చు. కాకపోతే లాక్ మనమే తెచ్చుకోవాలి, ఇది గుర్తుంచుకోండి. పెద్ద బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. 300 శ్రీలంకన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో $90 ఉంటుంది. కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో లంచ్ చేసుకోండి. లేదంటే కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ కి 1/2 కిలోమీటర్ దూరంలో పెటా మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్ లో మన ఇండియన్ ఫుడ్ లభిస్తుంది. లంచ్ చేసుకోండి. ఇది కొలంబోలోని ఓల్డ్ సిటీ షాపింగ్ ఏరియా. షాపింగ్ ఏరియా అంటే కేవలం క్లాత్స్ ఇలాంటివే కాదు, ఎవ్రీథింగ్ క్లాత్స్, ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ అన్ని రకాలు లభిస్తాయి. రియల్ కొలంబో చూడాలంటే పెటా మార్కెట్ సందర్శించాలి. ఈ పెటా మార్కెట్ లోనే రెడ్ మాస్క్ ఉంటుంది. ఇది కొలంబోలోని వన్ ఆఫ్ ద పాపులర్ అట్రాక్షన్. ఈ మసీదు నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అవుట్ సైడే కాదు, లోపల కూడా డిజైన్ అలాగే ఉంటుంది. పెటా మార్కెట్ లో లంచ్ చేసుకొని పెటా మార్కెట్ మరియు రెడ్ మాస్క్ సందర్శించాక కేలనియా రాజ మహావిహారయ సందర్శించండి. పెటా మార్కెట్ నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది. పిక్మీ యాప్ లో ఆటో బుక్ చేసుకోవచ్చు. మన కరెన్సీలో 300 వరకు ఛార్జ్ చేయొచ్చు. కేలనియా రాజ మహావిహారయ బౌద్ధులకు, హిందువులకు
హిందువులకు ముఖ్యమైన ప్రదేశం. గౌతమ బుద్ధుడు శ్రీలంకకి మూడవసారి అంటే చివరిసారి శ్రీలంక వచ్చినప్పుడు తాను నివసించిన మరియు ప్రవచించిన ప్రదేశం. రావణ యుద్ధం తర్వాత విభీషణుడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని లంకను పరిపాలించాడు. శ్రీలంక బుద్ధిస్ట్ కంట్రీ కాబట్టి ఆ కల్చర్ ని మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ప్రదేశం మేము సందర్శించము అనుకుంటే పెటా మార్కెట్ కి 2 కిలోమీటర్ల దూరంలో సెయింట్ ఆంథోనీస్ చర్చ్ ఉంది. ఈ చర్చ్ లోనే 2019లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఆ తరువాత తిరిగి గాలే ఫేస్ గ్రీన్ చేరుకోండి. ఇది కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది. సాయంత్ర సమయం ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయవచ్చు. ఒకవైపు బీచ్, మరోవైపు ఎత్తైన భవనాలు, మధ్యలో బ్యూటిఫుల్ పార్క్. రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయవచ్చు. తరువాత ఎదురుగా ఉన్న ఆ ప్రదేశం చేరుకోండి. అక్కడి నుంచి సిటీ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఆ ప్రదేశం చేరుకోవడానికి కొంచెం నడవాలి. ఒక 1/2 కిలోమీటర్ పైనే నడవాల్సి ఉంటుంది. సాయంత్రం 6-6:30కి చీకటి పడుతుంది. ఇక్కడి నుంచి లైట్ల వెలుగుల్లో సిటీ వ్యూ చాలా బాగుంటుంది. అలా కొంత సమయం ఇక్కడే రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయవచ్చు. ఆ తరువాత డిన్నర్ చేసుకొని కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ చేరుకోండి. క్లాక్ రూమ్ లో మీ లగేజ్ కలెక్ట్ చేసుకొని రాత్రి 9:30కు ట్రింకోమలి వెళ్లే ట్రైన్ ఎక్కండి. ఇది ఫస్ట్ క్లాస్ సీటింగ్. తరువాతి రోజు ఉదయం 5:30-6 గంటల కల్లా ట్రింకోమలి చేరుకుంటాం. డే 2 ఇదే ట్రింకోమలి రైల్వే స్టేషన్. చాలా చిన్నది. రైల్వే స్టేషన్ బయటికి వస్తే ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం హోటల్ రిజర్వేషన్ చేసుకుంటే చెక్ ఇన్ టైం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో ఉంటుంది. మనం ఉదయం 6 గంటలకి ట్రింకోమలి చేరుకుంటాం కాబట్టి హోటల్ రిజర్వేషన్ చేసుకోవద్దు. ఆటో వాళ్ళని సమీపంలో బడ్జెట్ లో చీప్ హోటల్ చూపించమని అడగండి. మనం ఫ్రెష్ అప్ అవడానికి మన లగేజ్ పెట్టుకోవడానికి ఉంటే సరిపోతుంది. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలు సందర్శించడానికి ఆటో మాట్లాడుకోండి. కన్నియా హాట్ వాటర్ స్ప్రింగ్స్, శాంకరీదేవి శక్తిపీఠం, భద్రకాళి ఆలయం. ఈ 3 సందర్శించి మీ హోటల్ దగ్గర డ్రాప్ చేసే విధంగా మాట్లాడుకోండి. నేను వెళ్ళినప్పుడు 3000 శ్రీలంకన్ రూపీస్ ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో 900. ఆటోలో 3 ప్రయాణించవచ్చు. ఇది కన్నియా హాట్ వాటర్ స్ప్రింగ్. రావణాసురుడు తన కత్తితో 7 సార్లు భూమిలో గుచ్చటం వల్ల ఇవి ఏర్పడ్డాయని చెబుతారు. ఈ 7 బావుల్లో వేడి నీరు వస్తుంది. తరువాత శాంకరీదేవి శక్తిపీఠం చేరుకోండి. లోకల్లో శాంకరీదేవి శక్తిపీఠం అంటే ఎక్కువ మందికి తెలియదు. తిరుకోనేశ్వరం అని చెప్పండి. ఇదే అష్టాదశ శక్తిపీఠాల్లోని మొట్టమొదటి శక్తిపీఠం శాంకరీదేవి శక్తిపీఠం. రావణాసురుడు తన తల్లి కోసం ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించారని చెబుతారు. అదే తిరుకోనేశ్వరం ఆలయం. ఈ ఆలయాన్ని పోర్చుగీస్ వాళ్ళు 2 సార్లు ధ్వంసం చేశారు. తరువాత పునర్నిర్మించడం జరిగింది. శాంకరీదేవి శక్తిపీఠం నుంచి భద్రకాళి ఆలయం చేరుకోండి. ఈ భద్రకాళి ఆలయం సిటీ సెంటర్ లో ఉంటుంది. 800 సంవత్సరాల క్రితం చోళ రాజులు ఈ ఆలయం నిర్మించినట్లుగా చెబుతారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయ సీలింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పిన ప్రదేశాలన్నీ శాంకరీదేవి శక్తిపీఠం వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చెక్ చేయండి. తరువాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని రూమ్ ఖాళీ చేసి బస్ స్టాండ్ చేరుకోండి. ఇదే ట్రింకోమలి బస్ స్టాండ్. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపించేవి గవర్నమెంట్ బస్సెస్, వైట్ కలర్ లో కనిపించేవి లోకల్ బస్సెస్. మన అశోక్ లైలాండ్ బస్ లోపల ఇలా ఉంది. సేమ్ మన ఎక్స్ప్రెస్ బస్సులా ఉంటుంది. 3+2 సీటింగ్. ట్రింకోమలి నుంచి కొలంబో లేదా క్యాండీ వెళ్లే బస్సెస్ డంబూలా మీదుగా వెళ్తాయి. ట్రింకోమలి నుంచి డంబూలా 110 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 381 శ్రీలంకన్ రూపీస్. మన కరెన్సీలో 112 రూపాయలు. బస్ జర్నీ 2.5 గంటలు పడుతుంది. మధ్యాహ్నం 1 లేదా 2 గంటల కల్లా డంబూలా చేరుకుంటాం. డంబూలాలో ముందే హోటల్ రిజర్వేషన్ చేసుకోండి. డంబూలాలో హోటల్ కాస్ట్ తక్కువగానే ఉంటుంది. మన కరెన్సీలో 1200 నుంచి 1500లో మంచి రూమ్ లభిస్తుంది. అదే విధంగా ట్రావెల్ హాస్టల్స్ కూడా లభిస్తాయి. మీకు సమీపంలో ఉన్న మంచి రెస్టారెంట్లో లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకోండి.
డే 3లో మనం సిగిరియా ఫోర్ట్ సందర్శిద్దాం. దీన్నే రావణాసుర కోట అని కూడా పిలుస్తారు. ఈ కోటను ఉదయం 6 గంటలకే ఓపెన్ చేస్తారు. ఈ కోట పైకి చేరుకోవడానికి 1200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఉదయం క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఎండ రాకముందే పైకి వెళ్ళాలి అనుకుంటే ఉదయం 6 గంటలకల్లా ఈ కోట చేరుకోండి. లేదు రిలాక్స్డ్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని 9-10 గంటలకు వస్తామనుకున్నా అది మీ చాయిస్. డంబులా నుంచి సిగిరియా 16 నుంచి 17 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 2000 శ్రీలంకన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో 590 రూపాయలు. పిక్మీ యాప్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఆటో మాట్లాడుకోవచ్చు. బైక్ రెంటల్స్ కూడా లభిస్తాయి. మీరు స్టే చేసిన హోటల్ లేదా హాస్టల్ వాళ్ళని అడగండి, బైక్ అరేంజ్ చేస్తారు. రూమ్ చెక్అవుట్ చేసి లగేజ్ రిసెప్షన్ ఏరియాలో పెట్టుకొని వెళ్ళండి. ఒకవేళ మనం రిటర్న్ రావడానికి లేట్ అయి చెక్అవుట్ టైం దాటిపోతే ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ కోటను సందర్శించేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ పాస్పోర్ట్ తప్పనిసరిగా తీసుకురండి. సిగిరియా ఫోర్ట్ ఎంట్రీ టికెట్ ఫారినర్స్ కి $35, మన ఇండియన్స్ కి $20, మన కరెన్సీలో 1750 రూపాయలు. కాకపోతే తప్పకుండా పాస్పోర్ట్ చూపించాలి. మీరు హోటల్లో పాస్పోర్ట్ మర్చిపోయి వస్తే టికెట్ $35. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కోట రావణాసురుడిదా కాదా అనే చర్చ పక్కన పెడితే ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. కొంతమంది దీన్ని 8th వండర్ గా కూడా పిలుస్తారు. చాలా అద్భుతమైన కోట. ఆల్రెడీ మన ఛానల్లో సిగిరియా ఫోర్ట్ వీడియోలో ఈ కోట గురించి డీటెయిల్డ్ గా వివరించాను, చెక్ చేయండి. ఈ కోట సందర్శించడానికి మినిమం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కోట సందర్శించి తిరిగి డంబూలా చేరుకోండి. డంబూలాలో రూమ్ చెక్అవుట్ చేసి డంబూలా బస్ స్టాండ్ చేరుకోండి. డంబూలా నుంచి మనం క్యాండీకి వెళ్తాం. క్యాండీకి వెళ్లే బస్సెస్ బస్ స్టాండ్ లోపలికి రావు, మెయిన్ రోడ్లోనే బస్ ఎక్కాలి. అనురాధపుర నుంచి క్యాండీకి వెళ్లే బస్సెస్ డంబూలా మీదుగా వెళ్తాయి. డంబూలా నుంచి క్యాండీ 74 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 250 శ్రీలంకన్ రూపీస్, అంటే మన కరెన్సీలో ఇంచుమించుగా 73 రూపాయలు పడుతుంది. బస్ జర్నీ 2 గంటల సమయం పడుతుంది. క్యాండీ బస్ స్టాండ్ లేదా క్యాండీ లేక్ సమీపంలో హోటల్ లేదా హాస్టల్ బుక్ చేసుకోండి. క్యాండీలో హోటల్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2000కు అటు ఇటుగా మంచి హోటల్ లభిస్తుంది. అదే విధంగా 600 నుంచి 800 మధ్యలో హాస్టల్ లభిస్తుంది. క్యాండీలో మనం 2 నైట్స్ స్టే చేస్తాం. ఆల్రెడీ సిగిరియా ఫోర్ట్ పైకి ఎక్కి దిగి ఉంటారు కాబట్టి రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 3 పూర్తవుతుంది. డే 4లో మనం పిన్నావలే ఎలిఫెంట్ క్యాంప్ మరియు క్యాండీ సిటీ సందర్శిద్దాం. ముందుగా పిన్నావలే ఎలిఫెంట్ క్యాంప్ సందర్శిద్దాం. ఉదయం 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని క్యాండీ బస్ స్టాండ్ చేరుకోండి, లేదంటే క్యాండీలో బైక్ రెంట్కి తీసుకోండి. మీ హోటల్ లేదా హాస్టల్ వాళ్ళని అడిగితే బైక్ అరేంజ్ చేస్తారు. బైక్ రెంట్కి తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని నేను చెప్పే ప్రదేశాలు సందర్శించవచ్చు. లేని వాళ్ళు ఉదయం 8 గంటలకల్లా క్యాండీ బస్ స్టాండ్ చేరుకోండి. ఇది క్యాండీ బస్ స్టాండ్. రెడ్ కలర్ లో ఉన్నవి గవర్నమెంట్ బస్సెస్, వైట్ కలర్ లో ఉన్నవి ప్రైవేట్ బస్సెస్. ఏ బస్సు ఎక్కినా ఒకటే, టికెట్ ప్రైస్ కూడా సేమ్. ఇక్కడ మనం కొలంబో వెళ్లే బస్ ఎక్కాలి. ఈ బస్ డైరెక్ట్ గా పిన్నావలా ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరకు వెళ్ళదు. మనం కరందుపానా జంక్షన్ దగ్గర దిగాలి. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. క్యాండీ నుంచి కరుందుపానా జంక్షన్ 34 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 153 శ్రీలంకన్ రూపీస్, అంటే మన కరెన్సీలో 44 రూపాయలు. బస్సు జర్నీ 1 గంట సమయం పడుతుంది. బస్సు వాళ్ళు కరుందుపానా జంక్షన్ బస్ స్టాప్ దగ్గర దింపారు. ఇక్కడ బోర్డు ఉంది చూడండి. పిన్నావలే ఎలిఫెంట్ క్యాంప్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ స్టాప్ వెనుక అక్కడ కనిపిస్తున్నదే జంక్షన్. ఆ జంక్షన్ నుంచి ఎడమవైపు వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ లో చూసుకుంటూ ఒక 2-3 కిలోమీటర్ల ముందే బస్సు వాళ్లకు కరుందుపానా జంక్షన్ దగ్గర ఆపమని చెప్పండి. ఇక్కడి నుంచి ఎలిఫెంట్ బాతింగ్ ఏరియాకి వెళ్ళడానికి పిక్మీ యాప్ లో 650 రూపాయలు చూపించింది. బట్ లోకల్ ఆటో వాళ్ళని అడిగితే 400 ఇవ్వమన్నారు. 10-15 నిమిషాల్లో పిన్నావలే చేరుకుంటాం. పిన్నావలే ఎలిఫెంట్ క్యాంప్ మీరు సందర్శించాలంటే సందర్శించండి, లేదంటే స్కిప్ చేయండి. కాకపోతే ఇక్కడ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ఏనుగులను నది దగ్గరకు తీసుకెళ్తారు. 10 కల్లా మనం ఇక్కడికి చేరుకోవాలి. 10 గంటలకు ఇక్కడి నుంచి ఏనుగులు నది దగ్గరకు వెళ్తాయి. చూడటానికి చాలా బాగుంటుంది. అది కూడా సిటీ మధ్యలో.
ఇల్లు షాపుల మధ్యలో చిన్నవి పెద్దవి కలిసిన ఏనుగులు వెళ్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి నది కేవలం 150 మీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ఏనుగులు వెళ్ళిన తర్వాత మనం నది దగ్గరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఎలిఫెంట్ క్యాంప్ టికెట్ తీసుకుంటే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా సరదాగా నదిలో ఆటలాడుతున్న ఏనుగులను చూడొచ్చు. వాటికి మీరు స్నానం చేయించాలంటే చేయించొచ్చు, దానికి టికెట్ తీసుకోవాలి. 12 గంటలకి తిరిగి ఎలిఫెంట్ క్యాంప్ కి తీసుకెళ్తారు. ఆ తరువాత తిరిగి క్యాండీ చేరుకోండి. క్యాండీ బస్టాండ్ కి 1.5 కిలోమీటర్ల దూరంలో దళిత మాలిగవ ఆలయం ఉంటుంది. బస్టాండ్ నుంచి ఆటోలో ఆలయం చేరుకోండి. ఆలయానికి ఆపోజిట్ లో ఉన్న బాలాజీ దోసా రెస్టారెంట్ లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ లభిస్తుంది. లంచ్ చేసుకోవచ్చు. లంచ్ చేసుకొని దళిత మాలిగవ ఆలయం సందర్శించండి. ఇది మన తెలుగు రాజులు పరిపాలించిన రాయల్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ని బౌద్ధ ఆలయంగా మార్చారు. ఈ ఆలయంలో గౌతమ బుద్ధుని పన్ను భద్రపరిచి ఉంది. ఆ పన్ను భారతదేశం నుంచి మన తెలుగు వాళ్ళే శ్రీలంకకు తీసుకువచ్చారు. మనకి తిరుమల ఎలాగో శ్రీలంక బౌద్ధులకు ఈ ఆలయం అలాగా. తరువాత ఈ ఆలయం సమీపంలో ఉన్న క్యాండీ లేక్ ఒడ్డున సరదాగా సమయం గడపొచ్చు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి క్యాండీ లేక్ సమీపంలో ఉన్న రెడ్ క్రాస్ హాల్లో క్యాండీ కల్చరల్ షో ఉంటుంది. సాయంత్రం 4:30 కల్లా రెడ్ క్రాస్ హాల్ చేరుకోండి. టికెట్ 2000 శ్రీలంకన్ రూపీస్, మన కరెన్సీలో 580 రూపాయలు. 5 నుంచి 6 గంటల మధ్యలో షో ఉంటుంది. శ్రీలంక కల్చర్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కల్చరల్ షో వీక్షించి తిరిగి దళిత మాలిగవ ఆలయం చేరుకోవాలి. అక్కడి నుంచి మన హోటల్ లేదా హాస్టల్ చేరుకోవడానికి ఆటోలు లభిస్తాయి. ఇలా వెళ్లే మార్గంలో క్యాండీ లేక్ నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ లేక్ ఒడ్డున సరదాగా కొంత సమయం గడపొచ్చు. తరువాత డిన్నర్ చేసుకొని మన హోటల్ లేదా హాస్టల్ చేరుకుంటాం. ఇంతటితో డే 4 పూర్తవుతుంది. డే 5లో మనం శ్రీలంకలోని బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఉదయం 8 గంటల కల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని క్యాండీ రైల్వే స్టేషన్ చేరుకోండి. ప్రతిరోజు ఉదయం 8:47 క్యాండీ నుంచి నువారా ఏలియాకు ట్రైన్ ఉంటుంది. ట్రైన్ నెంబర్ 1005. ట్రైన్ పేరు పొడి మేనికా. ఈ ట్రైన్ కి ఆన్లైన్ రిజర్వేషన్ లేదు. మీకు రిజర్వేషన్ కావాలంటే క్యాండీ చేరుకున్న వెంటనే క్యాండీ రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ తీసుకువెళ్ళండి. నువారా ఏలియాలో రైల్వే స్టేషన్ ఉండదు. మనం నానువోయా రైల్వే స్టేషన్ లో దిగాలి. నానువోయా రైల్వే స్టేషన్ నుంచి నువారా ఏలియా 8 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీలంకలోని మోస్ట్ ఫేమస్ ట్రైన్ జర్నీ ఇది. చుట్టూ బ్యూటిఫుల్ వ్యూస్ మరియు టీ తోటలతో చాలా బాగుంటుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు నానువోయా రైల్వే స్టేషన్ చేరుకుంటాం. నానువోయా రైల్వే స్టేషన్ నుంచి నువారా ఏలియా టౌన్ 8 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. నువారా ఏలియా టౌన్ లో మనం ఎక్కడ స్టే చేసినా ఆటో వాళ్ళు 1000 శ్రీలంకన్ రూపీస్ తీసుకుంటారు. నువారా ఏలియా శ్రీలంకలో పాపులర్ హిల్ స్టేషన్. హోటల్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మన కరెన్సీలో 2000లో మంచి హోమ్ స్టే లేదా బడ్జెట్ హోటల్ లభిస్తుంది. అదే విధంగా 800లో ట్రావెల్ హాస్టల్ కూడా లభిస్తుంది. నువారా ఏలియా చేరుకున్నాక లంచ్ చేసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 5 గంటలకు గ్రెగోరీ లేక్ సందర్శించండి. ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ లేక్ లో వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే సాయంత్రం సమయం ఈ లేక్ ఒడ్డున సరదాగా గడపొచ్చు. గ్రెగోరీ లేక్ సమీపంలో ఉన్న మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన డే 5 పూర్తవుతుంది. డే 6 మనం సీతామాతకు సంబంధించిన ఆలయాలు దర్శించి ఎల్లా చేరుకుంటాం. రోజు ఉదయం 8:30 నుంచి 9 గంటల కల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆటోలో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశాలు సందర్శించి ఎల్లా చేరుకోవచ్చు. మీరు రైల్వే స్టేషన్ లో దిగినప్పుడు ఆటో మాట్లాడుకోవచ్చు, లేదా మీ హోటల్ హాస్టల్ వాళ్ళని అడిగితే అరేంజ్ చేస్తారు. ఇది సీతా ఏలియా, సీతాదేవి ఆలయం. హనుమంతుల వారు సీతాదేవిని కలుసుకున్న ప్రదేశం. ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలు చూడొచ్చు. తరువాత హగ్గల బొటానికల్ గార్డెన్. ఈ బొటానికల్ గార్డెన్ ఉన్న ప్రదేశంలోనే సీతాదేవిని బంధించారని చెబుతారు. ప్రస్తుతం దీన్ని బొటానికల్ గార్డెన్ గా మార్చారు. కాకపోతే దీని టికెట్ 3500, అంటే మన కరెన్సీలో 1000 రూపాయలు. తరువాత దివురంపోల రాజ మహావిహారాయ.
సీతామాత అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం. ఇక్కడ గైడ్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రదేశాలన్నిటినీ నువారా ఏలియా వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రదేశాలు సందర్శించి ఎలా చేరుకోవడానికి ఆటో వాళ్ళు 10,000 శ్రీలంకన్ రూపీస్ ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో ఇంచుమించుగా 3,000. ఆటోలో 3 ప్రయాణించవచ్చు, 2 కంఫర్టబుల్ గా ప్రయాణించవచ్చు. మధ్యాహ్నం 1 లేదా 2 గంటలకి ఎలా చేరుకుంటాం. ఎలా శ్రీలంకలో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. హోటల్స్ మరియు హాస్టల్స్ రెండూ లభిస్తాయి. ఎలా టౌన్ లో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాకపోతే ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. మరీ బడ్జెట్ లో కావాలంటే కొంచెం దూరంగా రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. లంచ్ చేసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకొని సాయంత్రం ఎల్లా టౌన్ సందర్శించండి. చాలా చిన్న టౌన్. ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్ళడానికి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. శ్రీలంక నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తరువాత డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. డే 7లో మనం ఎలా సందర్శిద్దాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకొని బైక్ రెంట్కి తీసుకోండి లేదా ఆటో మాట్లాడుకోండి. నేను ఫుల్ డే ఆటో మాట్లాడుకున్నాను. 10,000 ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో ఇంచుమించుగా 3,000. ఆటోలో 3 ప్రయాణించవచ్చు. ఎల్లా హిల్ స్టేషన్. అన్ని ప్రదేశాలు కొండపై ఉన్నాయి. ఒక ప్రదేశం సందర్శించాలంటే కొండపైకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే కొండ దిగి కిందకి వచ్చి మళ్ళీ ఇంకో కొండపైకి వెళ్ళాలి. అందుకే ఆటో లేదా క్యాబ్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో క్యాబ్ వెళ్ళదు, కాబట్టి ఆటో మాట్లాడుకోవడం మంచిది. ముందుగా దెమోదర లూప్ వ్యూ పాయింట్ సందర్శించండి. ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ వ్యూ చాలా బాగుంటుంది. మీరు కనుక ఉదయం 8:40 ఈ ప్రదేశం చేరుకుంటే ఈ లూప్ చుట్టూ ట్రైన్ వెళ్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆ తరువాత ఎల్లా ఫేమస్ 9 ఆర్చ్ బ్రిడ్జ్ సందర్శించండి. ఉదయం 9:45 9 ఆర్చ్ బ్రిడ్జ్ పై ట్రైన్ వెళ్తుంది. ఆ టైం కల్లా 9 ఆర్చ్ బ్రిడ్జ్ చేరుకోండి. ఆ తరువాత రావణ కేవ్ సందర్శించండి. వెళ్లే మార్గంలో వ్యూ పాయింట్స్ ఉంటాయి, వాటిని కూడా సందర్శించండి. ఈ రావణ కేవ్ చేరుకోవాలంటే 700 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రావణుడు సీతామాతను లంకకు తీసుకువచ్చినప్పుడు మొదటిగా ఈ గుహలో ఉంచాడని చెబుతారు. కొన్ని రోజుల తర్వాత అశోకవనంలో బంధించారు. అక్కడ చూడటానికి ఏమీ ఉండదు, గుహలాగా ఉంటుంది. అది సందర్శించాలా లేదా అనేది మీ చాయిస్. ఆ తరువాత ఎల్లా వాటర్ ఫాల్స్ సందర్శించండి. ఈ జలపాతం మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయవచ్చు. ఆ తరువాత సీక్రెట్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ సందర్శించడానికి ఒక 100 మెట్లు కిందకి దిగి వెళ్లాల్సి ఉంటుంది. దానికి సమీపంలో మరో ప్రదేశం నిల్దియా పొకూనా. ఇది రావణాసురుడు పాతాళంలో తపస్సు చేసిన ప్రదేశం. ఈ ప్రదేశం సందర్శించాలంటే గుహ లోపలికి 800 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ కిందకి దిగాల్సి ఉంటుంది. అది అందరూ వెళ్లేది కాదు, ఓన్లీ ఫిట్ గా యంగ్ పీపుల్ కి మాత్రమే సూటబుల్ గా ఉంటుంది. ఈ ప్రదేశాలన్నీ నేను ఎల్లా వీడియోలో డీటెయిల్డ్ గా చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. లిటిల్ యాడమ్స్ పీక్. ఈ ప్రదేశంలో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. పైన పీక్ చేరుకోవాలంటే 20 నిమిషాలు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మరీ కష్టమేమీ కాదు, ఓకే పర్వాలేదు. పైనుంచి వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా సన్సెట్ మరియు సన్ రైజ్ రెండూ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఒక్క రోజులో ఎల్లాలో అన్ని ప్రదేశాలు సందర్శించాలంటే కుదరదు. రావణ కేవ్ స్కిప్ చేయండి. నిల్దియా పొకూనా లేదా యాడమ్స్ పీక్ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సందర్శించండి. ఎల్లా వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో చెక్ చేయండి. డే 8లో మనం ఎల్లా నుంచి పాపులర్ బీచ్ డెస్టినేషన్ మిరిస్సా చేరుకుందాం. ఎల్లా నుంచి మిరిస్సా ఎలా వెళ్ళాలి, మిరిస్సా వెళ్ళాక మధ్యాహ్నం మిరిస్సాలో సందర్శించవలసిన ప్రదేశాల గురించి మిరిస్సా వీడియోలో డీటెయిల్డ్ గా వివరించాను. ఆ వీడియో చూడండి. ఇది ఒక పాపులర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బీచ్. ఫారినర్స్ తో ఈ బీచ్ చాలా బాగుంటుంది. డే 9 మనం మిరిస్సాలో వేల్ వాచింగ్ సందర్శించి మిరిస్సా నుంచి గాలే చేరుకొని గాలేలో ఉన్న ప్రదేశాలు సందర్శిద్దాం. వేల్ వాచింగ్ ఉదయం 7 గంటలకు ఉంటుంది. ఉదయం 6 గంటలకల్లా మన హోటల్ నుంచి బయలుదేరి మిరిస్సా హార్బర్ చేరుకోవాలి. చాలా వరకు వాళ్ళే పికప్ చేసుకుంటారు.
$40 ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో 3500. వేల్ వాచింగ్ ఎలా ఉంటుంది, మనం ఎలా బుక్ చేసుకోవాలి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, ఈ వివరాలన్నీ కూడా మిరిస్సా వీడియోలో చూడొచ్చు. తిరిగి మనం 11 నుంచి 11:30కు హోటల్ చేరుకుంటాం. తరువాత రూమ్ చెక్అవుట్ చేసి గాలే చేరుకోండి. మిరిస్సా నుంచి గాలే 40 కిలోమీటర్లు ఉంటుంది. రెగ్యులర్ గా బసెస్ లభిస్తాయి. బస్ టికెట్ $120, మన కరెన్సీలో $45. బస్ జర్నీ 1 గంట సమయం పడుతుంది. ఇదే గాలే బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ కి సమీపంలోనే హోటల్ లేదా హాస్టల్ తీసుకోండి. నేను 2 నైట్స్ స్టే చేశాను కాబట్టి దూరంగా బీచ్ సమీపంలో తీసుకున్నాను. మనకి హాఫ్ డే మాత్రమే టైం ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ లో గాలే నుంచి కొలంబో చేరుకుంటాం కాబట్టి వీలైనంత వరకు బస్ స్టాండ్ సమీపంలో హోటల్ తీసుకోండి. లేదంటే బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న గాలే ఫోర్ట్ లో కూడా హోటల్స్, హాస్టల్స్ లభిస్తాయి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. లంచ్ చేసుకొని గాలే బస్ స్టాండ్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రొమసలా హిల్ సందర్శించండి. హనుమంతుల వారు లంకకు సంజీవిని పర్వతం తీసుకొస్తున్న సమయంలో కొంత భాగం ఈ ప్రదేశంలో పడింది. కొండ పైకి వెళితే ఆంజనేయ స్వామి ఆలయం, బౌద్ధ స్తూపం రెండూ ఉంటాయి, దర్శించుకోండి. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే సీక్రెట్ బీచ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సందర్శించండి. కాకపోతే మనకి టైం సరిపోదు. తిరిగి గాలే ఫోర్ట్ చేరుకోండి. ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కోట చుట్టూ ఉన్న వ్యూస్ మరియు కోటలో ఉన్న యూరోపియన్ స్టైల్ ఇల్లు చాలా బాగుంటాయి. సాయంత్రం లైట్ల వెలుగుల్లో ఈ వీధుల్లో తిరుగుతున్న సమయంలో కలిగే అనుభూతి చాలా బాగుంటుంది. గాలే వీడియోలో గాలేలోని అన్ని ప్రదేశాల గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చెక్ చేయండి. డే 10 మనం గాలే నుంచి కొలంబో చేరుకొని సమయం ఉంటే కొలంబోలో కొన్ని ప్రదేశాలు సందర్శించి కొలంబో ఎయిర్పోర్ట్ చేరుకొని మన ఇండియాకి రిటర్న్ వస్తాం. గాలే నుంచి ప్రతిరోజు ఉదయం 6:50 కొలంబోకి ట్రైన్ ఉంది. ఉదయం 6:30 కల్లా గాలే రైల్వే స్టేషన్ చేరుకోండి. ఈ ట్రైన్ మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు. గాలే నుంచి కొలంబో 125 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ జర్నీ 2 గంటల 15 నిమిషాలు. శ్రీలంకలోని పాపులర్ ట్రైన్ జర్నీస్ లో ఇది ఒకటి. ట్రైన్ లో సగం దూరం ప్రయాణించాక ట్రైన్ సముద్రం ఒడ్డునే ప్రయాణిస్తుంది. సముద్రం ఒడ్డునే ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఉదయం 9:30 కల్లా కొలంబో చేరుకుంటాం. ఇక మీ ఫ్లైట్ టైంను బట్టి మీకు టైం ఉంటే గంగా రామయ్య ఆలయం దర్శించండి. లేదు అనుకుంటే స్కిప్ చేసి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ చేరుకోండి. పిక్మీ యాప్ లో ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ కి బసెస్ కూడా లభిస్తాయి. ఫ్లైట్ లో చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి మీ హోమ్ టౌన్ చేరుకోండి. మీరు శ్రీలంక వీడియోస్ చూస్తేనే ఈ టూర్ ప్లాన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది మన లోకల్లోని ఒక డెస్టినేషన్ కాదు, ఒక కంట్రీ. ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇది 10 రోజుల టూర్ ప్లాన్. మాకు 7 రోజులు మాత్రమే కావాలి అనుకుంటే ఇందులో కొన్ని ప్లేసెస్ స్కిప్ చేసుకోవచ్చు. డే 3లో సిగిరియా ఫోర్ట్ కవర్ చేస్తాం. ఎవరైతే 1200 మెట్లు ఎక్కలేము అనుకుంటారో ఆ కోటను స్కిప్ చేయండి. డే 2లో ట్రింకోమలి నుంచి డంబూలా వెళ్లకుండా డైరెక్ట్ గా క్యాండీకి వెళ్ళిపోండి. ఎవరైతే నువారా ఏలియాలో కేవలం సీతాదేవి ఆలయం మాత్రమే సందర్శిద్దాం అనుకుంటారో వాళ్ళు డే 5లో క్యాండీ నుంచి నువారా ఏలియాకి ట్రైన్ లో వెళ్లి అంటే నానువోయా రైల్వే స్టేషన్ కి వెళ్తాం. నానువోయా రైల్వే స్టేషన్ నుంచి సీతా అమ్మన్ ఆలయం 14 కిలోమీటర్లు ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటో మాట్లాడుకొని ఆలయం దర్శించండి. తరువాత నువారా ఏలియా నుంచి ఎల్లా చేరుకోండి. బస్సులో అయినా లేదా ట్రైన్లో అయినా. ఇక ఆలయాలు మాత్రమే దర్శించే వాళ్ళు మిరిస్సా బీచ్ స్కిప్ చేసుకోండి. డైరెక్ట్ గా ఎల్లా నుంచి గాలే చేరుకోండి. ఇలా 6 నుంచి 7 రోజులు మాత్రమే సమయం ఉన్న వాళ్ళు ఈ ప్లాన్ లో మార్పులు చేసుకోండి. ఇప్పుడు మేము ఆలయాలు దర్శించము, కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే సందర్శిస్తామనుకునే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. డే 1లో మనం కొలంబో చేరుకుంటాం కదా. మీరు మొదటి రోజు కొలంబోలో స్టే చేయండి. హోటల్స్ మరియు హాస్టల్స్ రెండూ లభిస్తాయి. మొదటి రోజు నేను చెప్పిన ప్రదేశాలు సందర్శించండి. డే 2లో ట్రైన్ లో కొలంబో నుంచి క్యాండీ చేరుకోండి. కొలంబో నుంచి క్యాండీకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్ గా బసెస్ కూడా లభిస్తాయి. నేను క్యాండీలో చెప్పిన ప్రదేశాలు కవర్ చేయండి. క్యాండీలో స్టే చేసి సిగిరియా ఫోర్ట్ సందర్శించవచ్చు. క్యాండీ నుంచి డంబూలా 74 కిలోమీటర్లు ఉంటుంది.
రెగ్యులర్ గా బసెస్ లభిస్తాయి. డంబూలా నుంచి సిగిరియా ఫోర్ట్ కి బసెస్ లభిస్తాయి, లేదంటే ఆటో మాట్లాడుకోవచ్చు. క్యాండీలో బైక్ రెంట్ కు తీసుకొని సిగిరియా ఫోర్ట్ సందర్శించవచ్చు. ఎలా అనేది మీ చాయిస్. ఆ తరువాత క్యాండీ నుంచి నువారా ఏలియా వెళ్లకుండా డైరెక్ట్ గా ట్రైన్ లో క్యాండీ నుంచి ఎల్లా చేరుకోండి. ఇక ఎల్లా నుంచి మిరిస్సా, గాలే సందర్శించి తిరిగి కొలంబో చేరుకోండి. గాలేకి 20 కిలోమీటర్ల దూరంలో హికదువా బీచ్ ఉంది. ఇందులో వాటర్ యాక్టివిటీస్, స్కూబా డైవింగ్, పారాసైలింగ్ ఇలా చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఆలయాలు లేకుండా కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే సందర్శించే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.